ఏడు చేపల కథ. ఏడు చేపల కథ ఒక ప్రాచీన ప్రజాల కథ, ఫోక్ టేల్. ఇది ముఖ్యంగా పిల్లలలో ప్రజాదరణ పొందిన ఒక నీతి కథ. ఈ కథలో 7 చేపలు, ఒక మత్స్యకారుడు మరియు నీతి విషయాలపై దృష్టి ఉంటుంది. ఈ కథ వేరే వేరే రూపాల్లో వివిధ ప్రాంతాలలో వినిపించవచ్చు, అయితే ఇది చాలాసార్లు ఈ విధంగా ఉంటుంది. 7 చేపల కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక మత్స్యకారుడు ఉండేవాడు. అతను నిత్యం నది దగ్గరికి వెళ్లి చేపలు పట్టేవాడు. ఒకరోజు అతను నదిలో వలవేసి ఆశ్చర్యంగా 7 బంగారు రంగు చేపలు పట్టాడు. అవి సాధారణ చేపలు కావు, తలకు ముత్యపు ముక్కులు, కళ్లకు వజ్రాల మెరుపులు. అతను ఆశ్చర్యపోయి, ఇవి అమ్మితే నాకు జీవితాంతం ధనవంతుణ్ణి చేస్తాయి అని అనుకున్నాడు. కాని అదే సమయంలో ఆ చేపలు మాట్లాడటం మొదలుపెట్టాయి. చేపలు అతనిని వేడుకున్నాయి. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మేము నీకు మేలు చేస్తాం. మేము అసలు మాయ చేపలము. మమ్మల్ని వదిలితే నీకు నిజమైన సంపద వస్తుంది, ప్రేమ, శాంతి, సంతృప్తి. మత్స్యకారుడు కొంతసేపు ఆలోచించి, ధనవంతుడు కావాలనే లోభాన్ని వదిలి, మంచి మనసుతో ఆ చేపల్ని తిరిగి నీటిలో వదిలేశాడు. కొద్ది రోజుల్లో అతని జీవితంలో మార్పులు వచ్చాయి. అతని కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా జీవించసాగింది. అతనికి చుట్టుపక్కల వాళ్ల నుంచి గౌరవం వచ్చి, అతని ఇంటి వద్దకి పలువురు సాయం కోసం రావడం మొదలైంది. అతను గర్వం లేకుండా ఎప్పటికీ ఆనందంగా జీవించాడు. నీతి. సంపద అనేది బంగారము, డబ్బు కాదు. దయ, మంచి మనసు, సంతోషం మరియు ఇతరుల పట్ల ప్రేమే నిజమైన సంపద. ఇది చిన్నపిల్లలకి చెప్పే అందమైన కథ. మీరు దీనిని స్కూల్లో లేదా కుటుంబం మధ్య చెప్పవచ్చు.